సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో ఉండు అధిపతుల అందరి ఎడలను, జనులందరి ఎడలను నేరస్తురాలయను. నాతో దయతో ఈ మాట అందరూ చెప్పండి. రాణి అయిన వస్తి, బిగ్గరగా చెప్పండి అమ్మ. రాణి అయిన వస్తి నేరస్తురాలయను. తల్లు ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ రాత్రి మీ దీనదాసుల ద్వారా, వారి పరిచర్య ద్వారా, వారి ప్రార్థనల ద్వారా రక్షణలోనికి తీసుకుని రాబడి అమూల్యమైన సంఘ పరిచర్య ద్వారా ఈ సంవత్సరం కూడా ఈ గ్రామాన్ని ప్రేమించి మీరిచ్చిన సభలను బట్టి మీ స్తోత్రాలు. ఇంతవరకు కీర్తనలు, వాయిద్యాలు, చప్పట్లు, స్తుతులు, స్తుతి ఆరాధన ద్వారా కూడా మీ నామమును హెచ్చించుకున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగం నుంచి మీరే మాకు అందరికీ అర్థమయ్యే రీతిలో వివరాలన్నీ కూడా వివరంగా బోధించమని ప్రార్థిపడుతున్నాం. ఈ స్థలంలో నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతివిధ అభ్యంతరాలు, ఆటంకాలు సమస్తమును మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకోండి ప్రభు. నిలబడుతున్న మీ దాసుడనైనా నన్ను కూడా కొద్ది నిమిషాలు మీ సిలువ చాటును మరుగు చేసుకొని అవసరమైన మాట మాత్రమే బయటికి వెల్లడి అవునట్టుగా నన్ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నామని ప్రార్థిపడుతున్నాం. ఈ వాక్య పరిచర్య ముగింపు వరకు కూడా ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు జరగనివ్వకుండా మీరే మాకు తోడుగా ఉన్న నడిపించి ఈ రాత్రి వాక్యము ద్వారా కనీసం ఒక్క హృదయమైన, అట్లీస్ట్ వన్ హార్ట్, ఒక్క హృదయమైన నీ వైపు సరిగా త్రిప్పబడుటకు కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ అటు ఇటు లేచి ఎవరు తిరగరు నేను నమ్ముతున్నానండి. కారణం, మనం వినబోయేది అమూల్యమైన దేవుని మాట. ఇప్పుడైతే మనకు దొరుకుతూనే అనుకుంటున్నాం. ఈ రాత్రి, రేపు, 10 రోజులు, 100 రోజులు, ఇంకొన్ని సంవత్సరాలు. కానీ దేవుని వాక్యం వినబడని కరువు రాబోతుంది, ఆల్రెడీ వచ్చేసిందని దేవుని కృప ఈ రోజున మనం వింటున్నాం. కనుక ఇలాంటి వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వింటారని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చదవబడిన ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ ఒక రాణి గారు అక్కడ కనబడుతున్నారు. మన కంఠాలతో కూడా చెప్పాం. అదేంటంటే, రాణి అయిన వస్తి నేరస్తురాలయను. ఎవరి ఎదుట అంటే
సకల సంస్థానములలో ఉండు అధిపతులందరి ఎడల జనులందరి ఎడల నేరస్తురాలైపోయింది. ప్రియులారా, రాణి అయిన వస్తీ, ఎస్తేరు గ్రంథంలో రాణి అయిన ఎస్తేరు మనకి బాగా పరిచయం. ఆవిడ గారి గురించి బాగా వింటాం. ఆవిడ గారి జాతి కోసం 3 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టినట్టుగా, తల్లిదండ్రులు లేకపోయినా మొర్దెకై ఆధ్వర్యంలో బాగా పెంచబడి అహష్వేరోషు రాజు గారికి రాణిగా అయిపోయిందని, ఆమె ద్వారా ఎంతో ఘనమైన ఆశ్చర్య కార్యాలు జరిగించబడ్డాయి. హామాను ఉరి శిక్ష వేయబడ్డాడు. ఈ సంగతులన్నీ మనకు తెలుసు. కానీ ఆవిడ గారు అక్కడికి రావడానికి ముందు స్థానంలో ఉన్న రాణి వస్తీ రాణి. అహష్వేరోషు రాజు మన హిందూ దేశం వరకు కూడా 127 సంస్థానాలు పరిపాలిస్తున్న రోజులు. ఆయన ప్రాముఖ్యమైన కేంద్రం ఇరాన్. అక్కడి నుంచి మన హిందూ దేశం 127 సంస్థానాలు పరిపాలన చేస్తున్నారు. ఆయన గారి భార్య రాణి అయిన వస్తీ. రాణి అయిన వస్తీ అని బైబిల్లో రాయబడింది. అయితే ఆవిడ గారికి ఇంకో పేరుందని చరిత్ర చెప్తోంది. అనే పేరుతో కూడా ఆవిడ పిలిచేవారు. చరిత్ర చూస్తే భూమి మీద ఒకప్పుడు 127 సంస్థానాలు పరిపాలించిన రాజుగారి భార్య అమెస్ట్రిస్ అనే ఆవిడకి ఎంత చరిత్ర ఉందంటే, ఆమె ఒక శక్తివంతురాలైన రాణి, 2 కఠినమైన మనస్సు కలిగిన రాణి అని చరిత్రలో ఇప్పటికీ కనబడుతుంది. కనుకనే బైబిల్లో రాణి అయిన వస్తీ గురించి క్లుప్తంగా మనకి కనబడిన ఈ రాత్రి ఎందుకో తెలియదు, కడవరి దినాల్లో అంత్య దినాల్లో దేవుడు అన్ని అందరికి ఉచితంగా ఇస్తున్నారు. కానీ విచారం ఏంటంటే, కాపాడుకోవట్ల చాలా పోగొట్టేసుకుంటున్నారు, జార విడుచుకుంటున్నారు. ఎందుకు అనంటే, ఇదిగో రాణి అయిన వస్తీ లాంటి మనస్తత్వాలు. దేవుడు దయదలిచి ఆయుష్ ఇస్తుంటే, దేవుడు దయదలిచి కాపురాన్ని ఇస్తుంటే, దేవుడు దయదలిచి వచ్చి ఉద్యోగాన్ని ఇస్తుంటే, దేవుడు దయదలిచి మంచి ఉద్యోగం, చదువులు, పంటలు, పొలాలు, వస్తువులు, వాహనాలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్ని ఇస్తుంటే, ఇదిగో రాణి అయిన వస్తీ వలె పోగొట్టుకుంటున్న స్థితిలో ఉంటున్నారు. రాబట్టుకున్నంత సేపుగా ఉండడం వల్ల పోగొట్టుకోవడం. ఇది చాలా విచారం. భక్తిలో కూడా ఎంత తొందరగా వస్తున్నారు, అంతగా తొందరగానే భక్తిలో నుంచి కూడా జారిపోతున్నారు. ఇదేనా మందిరాల్లో, సభల్లో ప్రజలకి ఏం కొదువులేదు. ఎంత తొందరగా అట్రాక్ట్ అవుతున్నారో యేసుకి, అంత తొందరగానే జారిపోతున్నారు లోకంలో. ఎంత తొందరగా బాప్టిసాలు పొందుతున్నారు, అంత తొందరగానే పడిపోతున్నారు, మరో లోకంలో కలిసిపోతున్నారు. ఏంటి కారణం? ఈ రాత్రి రాణి అయిన వస్తీలో నుంచి 5 లోపాలు మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. ఈ రాత్రి మనం వినబోయే అంశం పేరేంటంటే, వస్తీ రాణిలో 5 లోపాలు. ఈ తొలి దినాన మీరు లోపాలు సరి చేసుకోగలిగితే, రేపు ఎల్లుండు ఆశీర్వాదాలు బహుశా దేవుని సేవకుల నోట నుండి వచ్చును గాక. అవునండి, ముందు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నామనంటే దీని వెనక సంఘస్థులు, గ్రామస్తులు, యవ్వనస్తులు దీన్ని ఎంతగా శుభ్రపరిచారు. మనం కూర్చోడానికి ఈ నేలను శుభ్రపరిచారు, చక్కటి పరదాలు వేశారు, చక్కటి లైటింగ్ పెట్టారు. దీని వెనక చాలా కష్టం ఉందండి. ఈ స్థలంలో ఉన్న లోపాలన్నీ సరిచేశారు. అందుకే మనందరం చక్కగా కూర్చోగలిగాం. ఆధ్యాత్మిక జీవితంలో కూడా లోపాలు సరి చేసుకోగలిగితే, భూమి మీద లోపం లేని మనిషి లేడు, లోపం లేని పరిచర్య లేదు, లోపం లేని సేవకుడు లేడు, లోపం లేని భార్య లేదు, లోపం లేని భర్త లేడు, లోపం లేని ఏదీ లేదు. కానీ దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? ఈ రాత్రి సరి చేసుకో. చాలా చోట్ల మనం వెళ్తే డేంజర్ అనే బోర్డులు కనపడతాయి. రైల్వే స్టేషన్లలో
బస్ స్టాండ్లో ప్రమాదం 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 అలాగని అవి పనికిరానివా? సరిగా ప్రమాదం కనుక మీరు ఇక్కడ జాగ్రత్తగా దాటితే క్షేమంగా వెళ్ళిపోతారు. రాణి అయిన వస్తీలో కూడా ఉన్న లోపాలేంటో నువ్వు జాగ్రత్తగా దాటగలిగితే దేవుడు ఎస్తేరు లాంటి జీవితాన్ని ఇస్తాడు. ఈ రాత్రి వస్తీ రాణిలో ఉన్న 5 లోపాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈ వస్తీ రాణి ఈవిడ చరిత్ర బైబిల్లో అంతగా రాయబడలేదు కానీ ఈవిడ పుట్టుక పూర్వవర్తాలు కూడా బైబిల్లో అంతగా రాయబడలేదు కానీ నేనండి ఇజ్రాయెల్ దేశం, ఈజిప్ట్ దేశం, ఆ పక్కనున్న జోర్దాన్ దేశం నేను వెళ్ళినప్పుడు కొంత సమాచారాన్ని నేను అక్కడ కొన్ని పుస్తకాల ద్వారా, నేను యూదుల చరిత్ర గ్రంథాల ద్వారా కొన్ని నేను విన్నది నేర్చుకున్నది ఏంటంటే ఈ వస్తీ రాణి బబులోను రాజుగా ఉన్న నెబుకద్నెజర్ అనే రాజుగారి మనవరాలు అని బైబిల్ పండితులు అంచనా వేశారు. యూదుల చరిత్ర గ్రంథాల్లో కూడా కొన్ని వాస్తవికంగా అవి రుజువు చేశాయి, కానీ బైబిల్లో మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ లేదు. నెబుకద్నెజర్ రాజు గారికి మనవరాలు ఈవిడే. అందుకే అంత గట్స్ ఉన్నాయి ఆవిడికి. రాజుగారి పిలిచినా రాను తల బిరుసుకు ఉండడానికి కారణం రాజవంశం నుంచి వచ్చింది. నెబుకద్నెజర్ రాజు మనవరాలు ఉంది కనుకనే ఈమెకంత తల బిరుసు అంటూ కొంతమంది బైబిల్ పండితులు అంచనా వేశారు. ఏది ఏమైనా ఆమె స్థానాన్ని పోగొట్టుకుంది. ఎందుకు పోగొట్టుకుంది? వస్తీ రాణిలో ఉన్న 5 లోపాలు ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం 10 నుంచి 12 వచనాలు జాగ్రత్తగా చదువుదాం, వినండి. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం 10 నుండి 7వ దినమందు రాజు ద్రాక్షారసం తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనము అధిపతులకు రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలెను రాజకిరీటము ధరించుకుని ఆమె తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు ఆ పేర్లు 7 నపుంసకులను ఆజ్ఞాపించాడట. ఆమె సౌందర్యవతి, రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగులకు అప్పగించెను, అతని కోపము రగులుకొనెను. ఎంత విచారం ప్రియులారా! అహష్వేరోషు రాజు గారు పరిపాలన 3వ సంవత్సరం వచ్చిందండి. 3 ఏళ్ళు 127 సంస్థానాలు మన భారతదేశం హిందూ దేశం దాకా పరిపాలించాడు ఆయన. కనుక గొప్ప విందు చేద్దాం అనుకున్నాడండి. 6 నెలలు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకొని చివరి 7 రోజులు అంగరంగ వైభవంగా విందు చేస్తున్నాడండి. ఈ టైంలో వస్తీ రాణి కూడా అక్కడ కోటలో ఆవిడ స్త్రీలకు విందు చేస్తుంది, తగ్గేదే లేదు ఆవిడ జీవితంలో. ఇక్కడ రాజుగారు విందు చేస్తున్నాడు, అక్కడ వస్తీ రాణి కూడా విందు చేస్తుంది. ఇక 7 రోజుల్లో రాజుగారు అన్నాడు, నా భార్య అంటే రాణి గారి సౌందర్యం వచ్చిన వాళ్ళందరూ చూడాలి కనుక రమ్మని చెప్పు అని అంటే, ఈ భాగం వాక్య పరిచయమైన వాళ్ళందరికీ విదితమే. నేనేంటి అక్కడికి రావడం ఏంటి, నేనేంటి త్రాగుతూ విందు చేసుకుంటున్న అక్కడికి నేను రావడం ఏంటి? వాస్తవం అయితేనండి, మరి కొంత ఆలోచన చేస్తే లోకానుసారంగా ఆలోచన చేస్తే రాణిగారు చేసిన తప్పేంటి? రాజుగారులను పిలుచుకొని సహస్రాదులను పిలుచుకొని ఆయన తాగుతున్నాడు, ద్రాక్షరసం తాగుతున్నాడు. అలాంటి వాళ్ళ మధ్యకి రాణి రావడం ఏంటి? చూస్తే నువ్వు చూడు ఆవిడ అందాన్ని, వాళ్ళకు చూపించడం ఏంటి నీ అందం? ఆవిడ చేసింది కరెక్టే అని కొంతమంది సమర్థించేవారు లేకపోలేదు లోకానుసారంగా. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో బైబిల్లో చెప్తున్న మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించవలెను. అయ్యా అందరూ వినండి, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. చేతుల నుండి బాగేది స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు రాణివైనా సరే, కలెక్టర్ గారివైనా సరే, విశ్వాసివైనా సరే, పాటలు పాడే వ్యక్తివైనా సరే, లోకంలో ఏ ఆధిక్యత ఉన్నా సరే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, భార్య భర్త యందు ఏం కలిగి ఉండాలంట?
భయము కలిగి ఉండునట్టు చూసుకోవాలి. ఇక్కడ ఫెయిల్ అయిపోయింది మొదటిగా. ఇది నా మొదటి పాయింట్ కాదు, ఇంకా పాయింట్లోకి వెళ్ళలేదు ప్రియులని. వస్తీ రాణిని రాజుగారు పిలిచాడు, రా కిరీటం పెట్టుకొని రమ్మను అని అంటే, ఆహా నేనేంటి వాళ్ళ మధ్యకి రావడం ఏంటి? సరే వాళ్ళ సంగతి కాదు, పిలిచింది నిన్ను ఎవరో తెలుసా? నీ భర్త యందు ఏం కలిగి ఉండాలి అని అంటే, భార్య భయము కలిగి ఉండాలండి. ఒక ఊళ్ళోనండి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారట. భర్త ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఆ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ ప్రొపరేటర్ గారు ఒక ఫంక్షన్ చేస్తున్నాడు. అప్పుడు ఆ ప్రొపరేటర్ గారు ఈ చిన్న ఉద్యోగం చేస్తున్న అబ్బాయితో అన్నాడు, అబ్బాయి రేపు పొద్దున్న ఫంక్షన్ చేస్తున్నాను రా, నువ్వు నీ భార్యను కూడా తీసుకుంట్రా, అందరూ వస్తారు, నువ్వు కూడా అలాగే అనగానే సరేనా అయ్యగారు అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పాడు, అమ్మాయి మా అయ్యగారు అంటే బాగా డబ్బు ధనవంతులు, రేపు పొద్దున్న మంచి ఫంక్షన్ చేస్తున్నాడు, అసలుకి బంగారం వెండిలు మంచి మంచి కార్లు వేసుకుని మంచి మంచి వస్త్రాలతో అందరూ వస్తారు అక్కడికి. ఆయన గారు నన్ను రమ్మన్నాడు, పైగా నిన్ను కూడా తీసుకొని రమ్మన్నాడు అనగానే మన దగ్గర సరైన బట్టలు కూడా లేవుగా, అసలు నీ ఒంటి మీద ఒక్క వస్తువు కూడా లేదుగా, కనుక ఎలాగెళ్తాంలే అమ్మాయి అని అన్నాడట. దానికి ఆ భార్య చేసిన పని ఏంటో తెలుసా? మీ అయ్యగారు రమ్మన్నారు కనుక, నువ్వు కూడా వెళ్ళాలని మనసుంది కనుక నేను ఖచ్చితంగా వస్తానయ్యా, నేను ఖచ్చితంగా రాను అన్న వస్తాను, ఆభరణాలు లేకపోవడం కాదు, మీరు నా పక్కన ఉండడమే అదే పెద్ద ఆభరణం అందండి. ఎంత చక్కటి మాట! మీరు నా పక్కన ఉండడమే అదే నాకు పెద్ద ఆభరణం అనగానే అస్సలు మురిసిపోయాడండి భర్త. మురిసిపోయాడు భర్త. ఉన్నంతలోనే వాళ్ళకున్న వస్త్రాలు వేసుకొని వెళ్ళిపోయారండి. అంగరంగ వైభవంగా జరుగుతుంది ఫంక్షన్. అబ్బో నగలు నాణ్యాలు వేసుకొని కిరీటాలు పెట్టుకున్నట్టుగా అనేక మంది వచ్చారు. ఈ అమ్మాయిని చూడనే చూశారు కొంతమంది స్త్రీలు, బాగా డబ్బున్న హోదాలో ఉన్నవారు. ఈ అమ్మాయిని దగ్గరికి పిలిచి అన్నారట, ఏమన్నారో తెలుసా? ఏమ్మా నీ మెడలో కనీసం చిన్న గొలుసుకోలేదే, నీ భర్త నీకేం చేయించలా అని అడిగారట ఎగతాళిగా. అప్పుడు ఈ భార్య ఏముందో తెలుసా నవ్వుతూ, ఈ భార్య నవ్వుతూ చెప్పిన మాట, నా ఒంటి మీద ఏమి లేకపోవచ్చమ్మా, కానీ మీకెవ్వరికి లేని 3 అమూల్యమైన వస్తువులు నా భర్త నాకు ఇచ్చాడు, అవి ఏ షాపులో దొరకో, అవి భూమి మీద కూడా ఏ షాపులో దొరకో అనగానే వాళ్ళందరూ ఏంటా 3 వస్తువులు అని చెప్పి అడగానే ఈవిడంటది, నా భర్త నాకు మొదటిగా ఇచ్చిన వస్తువు ఏంటో తెలుసా? గౌరవాన్ని ఇచ్చాడు. నా భర్త మొదటిగా నాకు ఇచ్చిన వస్తువు పేరేంటో తెలుసా? గౌరవాన్ని ఇచ్చాడు. 2, సమాజంలో తలెత్తుకొని పలానా ఆయన గారి భార్య అని బతికే అంత నిజాయితీ అనే వస్తువు ఇచ్చాడు నాకు. నిజాయితీ అనే వస్తువు ఇచ్చాడు. 3వదిగా ఆయన గారు నాకు ఇచ్చిందంటే తెలుసా? చిన్న పొరపాటునైనా క్షమించగలిగిన పెద్ద మనస్సు అనే ఆభరణాన్ని ఇచ్చాడు. ఈ 3 ఏ షాపులో దొరకో, ఈ 3 మీ దగ్గర ఉన్నాయా అమ్మా అంటూ అడగడం ప్రారంభించిందట. ఈ 3 భలే ఉన్నాయా, ఈ 3 మా దగ్గర లేవు, ఈ 3 మా దగ్గర లేవు. ఈ మాటలు వింటున్న భర్తకి ఎంత సంతోషం వేసిందండి. భర్త ఇస్తున్న ఆ భర్త భార్య ఇస్తున్న ఆ గౌరవాన్ని బట్టి, ఆ భయాన్ని బట్టి, ఆ ప్రేమతో కూడిన అనుకోని బట్టి మురిసిపోయాడు. భార్య మాట ప్రకారం కష్టపడి పనిచేశారు, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయి దేవుని స్తుతించారు. ప్రియులారా, ఈ రాత్రి వాక్యం వింటున్నా సోదరులారా, నువ్వే స్థితిలో ఉన్నా సరే దేవుడిచ్చిన చక్కటి సదవకాశం ఏంటో తెలుసా? నీ భర్త యందు భయము కలిగి ఉన్నట్టుగా చూసుకోవాలండి. అయితే ఈ రాణి అయిన వస్తీ గారికి అది లేదండి. రాజుగారే అంగరంగ వైభవంగా చేస్తున్న విందుకు కిరీటం పెట్టుకుని వచ్చాయి అని అంటే, ఆహా నేనంటే అక్కడికి రావటం ఏంటి, రాను. ప్రియులరా, ఆమె స్థానాన్ని పోగొట్టుకుందండి. పక్కనున్న వాళ్ళందరూ కూడా ఒకటే మాట అన్నారు, రాణి ఏమీ మాట వినలేదు కనుక ఊళ్ళో దేశంలో ఉన్న మగవాళ్ళందరి మాటలో ఇక స్త్రీలు ఎంటరయ్యా, ఇక దేశం అల్లకల్లోలం అయిపోద్ది. కనుక రాణిగారిని తీసేస్తే అప్పుడు స్త్రీలందరూ కూడా పురుషులకు లోపడతారు. రాణియే లోపడలేదు కనుక మేమెందుకు లోపడతాం, దేశం అల్లకల్లోలం అయిపోద్ది. నిజమే ప్రియులారా, చెప్పేవాడే చెడిపోతే ఎలాగా? సామెతండి. రాణియే రానంటే ఎలాగా? రాణి అంటే అందరికీ మార్గదర్శకంగా ఉండాలి. మరి విందు చేస్తున్నావు కదా. రాణి అయిన వస్తీలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఈ రాత్రి ఒక 5 లోపాలు చెప్తాను ప్రియులారా. ఈ మొదటి రాత్రి నా చేతులు జోడించి మనవి చెప్పడానికి ఇష్టపడతాను. సరి చేసుకో తల్లి, సరి చేసుకుందాం బ్రదర్.
ఈ రోజున వరకు నా మట్టుకు నేను ఇలాగ అనుకుంటూ బ్రతుకుతాను. ఏంటో తెలుసా, ఈరోజు నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచావు, నీ పని చేయడానికి కాదంటలేదు ప్రభువా. ఈ రాత్రి ఈ ఊర్లో సువార్త ప్రకటించాలని ఉంది, నేను కాదంటలా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు కూడా నాలో ఏదో ఘోరంతా ఏదో సరి చేసుకోవాల్సి ఉంది ప్రభువా అంటూ నా మట్టుకు నేను అనుకుంటానండి. ఈరోజు అదే సందేశం దేవుడు నీకు కూడా వినిపిస్తున్నాడు. నువ్వెందుకు సజీవ లెక్కలో ఉన్నావో తెలుసా? ఏదో ఉంది సంథింగ్ సరి చేసుకునేది, ఏదో ఉంది సరి చేసుకోవాల్సింది. అదిగో రాణి అయిన వస్తీలో ఉన్న 5 లోపాల్లో ఒకవేళ ఒక్క లోపం అరలోపం ఉంటే ఈ మొదటి సభలోనే సరి చేసుకుని మిగిలిన 2 సభల్లో అత్యధికమైన దీవెనలు పొందుకుందుముగాక. 5 లోపాల్లో నెంబర్ 1 ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను బిజ్తా హర్బోనా బిగ్తా అబగ్తా జేజరు కర్కస్సు అని 7 నపుంసకులను ఆజ్ఞాపించెను. ఆ తర్వాత మాట వినండి, ఆమె సౌందర్యవతి. నాతో అనండి, ఆమె చెప్పండి బిగ్గరగా, ఆమె సౌందర్యవతి. సౌందర్యం లోపం ఎట్ట అవుతుందండి అని అంటారా? వినండి ప్రియులను, రాణి అయిన వస్తీలో ఉన్న మొదటి లోపం ఏంటంటే ఆవిడ సౌందర్యం కలిగిన స్త్రీయే, కానీ నెంబర్ 1 రాణి అయిన వస్తీ లోక సౌందర్యము కలిగిన స్త్రీ. ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్. రాణి అయిన వస్తీ లోక సౌందర్యము కలిగిన స్త్రీ. ప్రియులరా, శరీరానుసారంగా లోకానుసారంగా బాహ్య సౌందర్యం మాత్రమే ఈవిడికి ఉంది, కానీ హృదయ సౌందర్యం లేదండి ఈవిడి గారికి. ఈవిడి సౌందర్యమే ఈవిడికి కీడు తెచ్చింది. ఎలాగో తెలుసా? భర్త ఎడల భయభక్తులు చూపలేకపోయిందండి. లోకానుసారమైన సౌందర్యము కలిగి ఉన్న స్త్రీ. ప్రియులరు, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం మనందరికీ పరిచయమైన మాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో, అందము మోసకరము. ఏమి అర్థం అంట? సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాని మహింపరుద్దామండి. ఈవిడి సౌందర్యం వ్యర్థం అండి, లోకానుసారమైన సౌందర్యం. అందం మీదే నన్ను మన్నించాలి, నా చేతులు జోడించి మనం చేస్తాను. ఇబ్బందిగా ఉంటే దయచేసి ఏమనుకోవద్దండి. బైబిల్ చెప్తుంది కనుక నేను మాట్లాడగలుగుతున్నాను. ఈ రోజుల్లో ఎందుకు పోగొట్టుకుంటున్నారో తెలుసా? దేవుడిచ్చినవన్నీ, పెద్దలు ఇచ్చినవన్నీ, లేకపోతే కాపాడుకోలేక ఎన్ని జార విడుచుకుంటున్నారో తెలుసా? ఇది మొట్టమొదటి సంఘం. లోకానుసారమైన అందానికి, లోకానుసారమైన సౌందర్యానికి, లోకానుసారమైన సంపదలకి, లోకానుసారమైన లుకింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదిగో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఆవిడ సౌందర్యాన్ని చూసుకొని నా సౌందర్యం ఏంటి అందరికి చూపించడం ఏంటి, నా సౌందర్యం ఏంటి ఆ తాగుబోతులకు చూపించడం ఏంటి అంటూ అందాన్ని బట్టి గర్వించింది. ప్రియులరా, లోక సౌందర్యమో 3 నాళ్ళ ముచ్చట అండి. సౌందర్యం వ్యర్థం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ప్రియులరా, చరిత్ర ఒకసారి తిరగేసుకుంటే భూమి మీద సౌందర్యవంతులము అని చెప్పుకునే వాళ్ళు కళ్ళు మూసి తెరిచేలోపు చచ్చిపోయారు. ప్రియులరా, మార్లిన్ మాన్రో అనే ఒక ఆవిడ ప్రపంచ సౌందర్యం కలిగిన స్త్రీ అండి. అమెరికా ప్రెసిడెంట్ గారు అనేవాడట, నీతో ఒక కప్పు కాఫీ తాగితే నా జన్మ ధన్యమైపోయింది అనేవాడట. కానీ ఒకరోజు పొద్దున్నే బుగ్గ మీద ఏదో షేడ్ లాగా వస్తే కంగారు పడిపోయింది. ఇప్పటివరకు ప్రపంచ సౌందర్యవంతుల్లో నా పేరే మొదటిగా ఉంది, ఆ ముఖం మీద ఏదో వచ్చింది, ఇక నా అందం పోయింది, నా పేరు దిగి ఇంకో స్త్రీ పేరు అందము అనే పేరు వస్తుంది, నేను భరించలేని నిద్ర మాత్రం మీకు చచ్చిపోయింది. ఆవిడ సౌందర్యం ఆవిడకి ఏమి లోకానుసారమైన సౌందర్యము వస్తీ రాణిని తన రాజుకి దూరం చేసేసింది. ప్రియులరా, బైబిల్లో అండి ఇశ్రాయేలీయుల పురుషుల్లోనే అతలాంటి సౌందర్యవంతుడు మరొకడు లేడు. ఎవరో తెలుసా? సమూయేలు 2వ పుస్తకం 14వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు 2వ పుస్తకం 14వ అధ్యాయం 25వ వచనంలో, ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమునో అతని యందు లేకపోయినో. వింటున్నారా అండి? దావీదు కుమారుడు అబ్షాలోము.
ఆయన గారు బతుకున్న టైంలో ఇశ్రాయేలులో ఉన్న పురుషుల్లో అలాంటి సౌందర్యవంతుడు, అరికాలు మొదలుకొని తల వరకు లోపం లేని గ్లామర్ అంట. కానీ ఏం ప్రయోజనం అండి? ఆత్మీయ సౌందర్యం లేదు అతగాడి. తండ్రి మీదకి ఎదురు తిరిగాడు, దావీదుని తరిమాడు, దావీదు సింహాసనం మీద కన్నేశాడు, చెప్పరాని సంగతులు కూడా పట్టపగలు డేరా వేసి పాపం చేశాడు ప్రియులు. చివరికి అతని సౌందర్యమే అతని కీడు తీసుకొచ్చింది. కంచర గాడిద మీద వెళుతూ ఉంటే మస్తకి చెట్టుకి చుట్టూ తగులుకుంది. యోవాబు 10 మందితో బాణాలేసి చంపి గోతిలో పడేసి రాళ్లను కుప్పగా వేసి చంపేశాడు. ఏం ప్రయోజనం తల్లి? ఏం ప్రయోజనం? హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో, హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రియులారా, చదవలసిన పని లేదు కానీ యెరూషలేమును బట్టి ఒకానొక టైంలో దేవాది దేవుడు హెజ్కేలు ద్వారా మాట్లాడతాడు. నీ సౌందర్యమును ఆధారము చేసుకొని పాపం చేశావు. ఏం ప్రయోజనం నీ సౌందర్యం పాపం చేయడానికి? ఏం ఉపయోగం నీ సౌందర్యము తండ్రి మీదకి ఎదురు తిరగడానికి? అబ్షాలోం. ఏం ప్రయోజనం నీ సౌందర్యము వస్తీ రాణి రాజు అని నీ భర్తకి లోబడకుండా? ఏం సౌందర్యమో, ఏం ఉపయోగం? యెరూషలేము నీ సౌందర్యాన్ని చూసి పాపం చేసేసావు. పాపం అనకొచ్చు జీతము మరణం. మరి సౌందర్యం ఎక్కడ ఉంటదండి? కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం, కీర్తనలు 50వ అధ్యాయం 50వ కీర్తన 2వ వచనం, 50వ కీర్తన 2వ వచనంలో పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. కొట్టు చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరు. ఏమునిదండి అసలైన సౌందర్యం? ఆయన సియోనులో నుండి పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోను. ఆ సియోను వలె సౌందర్యము సియోను వలె ఉండాలి. ఆ సౌందర్యం రావడానికి సియోనుకి దేవుడు లోపల ప్రకాశిస్తున్నాడు. నీ హృదయంలో దేవుడు ప్రకాశిస్తే భర్తకి భయం కలిగి ఉంటుంది. ఆళ్ళ మధ్య అనే మనసు రాదు ప్రియులారా. సౌందర్యము కీర్తనలు 96వ అధ్యాయం 6వ వచనంలో, 96వ కీర్తన 6వ వచనం చివరి లైన్లో ఉంటది. సౌందర్యములో ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆమేన్. దగ్గరగా ఏ స్థలంలో ఉంది సౌందర్యం? పరిశుద్ధ స్థలం. అందుకే నిన్ను ఆ పరిశుద్ధ స్థలం అనే మందిరానికి పిలిచేది. పరిశుద్ధ స్థలంలోనే సౌందర్యం ఉంది ప్రియులారా. అందుకే ఒకరోజండి పరమగీతముల గ్రంథంలో చూడవలసిన పర్లేదు, బహుశా అందరికీ తెలుసు అనుకుంటున్నాను. షులమితి అనే స్త్రీ ఏమంటుందంటే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానైనను. బిగ్గరగా అన్నదన్నమాట, నేను నల్లని దానైనను, సౌందర్యవంతురాలే. బయటికి మనం అంత లోకానుసారమైన సౌందర్యం పర్లేదండి, ఆత్మీయమైన సౌందర్యం. నేను నల్లని దానైనను, సౌందర్యవంతురాలే. ఎందుకు ఆత్మీయ సౌందర్యం ఉండాలో తెలుసా? నన్ను మాట్లాడినివ్వండి. అహష్వేరోషు రాజు విందు చేస్తూ కిరీటం పెట్టుకొని రానే వచ్చే నీ సౌందర్యం వెళ్ళి చూడాలి అని ఆయన ఎందుకు కోరుకున్నాడంటే, నేను అంటాను వాక్యానుసారమైనది అని అంటాను. 45వ కీర్తన 11వ వచనం, 45వ కీర్తన 11వ వచనంలో బైబిల్ చెబుతున్న మాట. 45వ కీర్తన 11వ వచనం, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరిన వాడు అతనికి నమస్కరించుము. చేతులను పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పాలండి. ఏం కోరుకుంటున్నాడు మన రాజు అంటే? మన ప్రభు ఏం కోరుతున్నాడు అంటే నీ సౌందర్యాన్ని కోరుతున్నాడమ్మా, నమస్కరించు. అదే ఆత్మీయ సౌందర్యం. నీ రాజు నీ ప్రభు నీ సౌందర్యాన్ని, ఆత్మీయ సౌందర్యాన్ని కోరుతున్నాడు. రా నమస్కారం చెప్తానంటే ఈవిడి గారు రాట్లా. నేనేంటి, నేను రావట్లేదు. రాణి అయిన వస్తీ రాలేదు, నమస్కరించలేదు. ఈ రాత్రి ఒకవేళ ఈ లోపం నీలో ఉంటే, ఈ మొట్టమొదటి సభలో మొట్టమొదటి పాయింట్ లోనే ఆత్మీయ సౌందర్యం కలిగి ఉన్నవా, లోక సౌందర్యం కలిగి ఉన్నవా? లోకానుసారమైన వ్యర్థమైన సౌందర్యాన్ని కలిగి ఉండి నమస్కరించడానికి రాలేక స్థానాన్ని పోగొట్టుకోవటం కంటే నిలబెట్టుకో. వెలుపలి అలంకారము మీకు వెలుపలి అలంకారం అలంకారంగా ఉండగా సాధువైనట్టు మృదువైనట్టు చక్కటి మాట్లాడు. ఇలాంటి సౌందర్యము మన సంఘము కలిగి ఉండును గాక. ఇలాంటి సౌందర్యము మన బిడ్డలు కలిగి ఉండును గాక.
ఇలాంటి సౌందర్యము అన్నిటికి మించి నేనే కలిగి ఉందును గాక. ఆమేన్ బిగ్గరగా. రెండవ లోపాన్ని మీ ముందు ఉంచుతాను. రాణి అయిన వస్తీలో ఉన్న రెండో లోపం ఏంటంటే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఏం చేయలేదంట, ఒప్పుకోగా ఒప్పుకోలేదండి ఆవిడ. సౌందర్యవతి, సౌందర్యాన్ని చూసుకోండి. రెండవదిగా ఈ వస్తీ రాణిలో ఉన్న లోపం ఏంటంటే రాణి అయిన వస్తీ రాజాజ్ఞను తిరస్కరించిన స్త్రీ. ఒకటి లోక సౌందర్యము కలిగిన స్త్రీ, రెండు రాజాజ్ఞను తిరస్కరించిన స్త్రీ వస్తీ రాణి. అమ్మా, తిరస్కరించే బుద్ధి ఉందా నీలో? బ్రదర్ అండ్ సిస్టర్, తిరస్కరించే హృదయాన్ని కలిగి ఉన్నావా? ఒప్పుకోపోవటం అంటే తిరస్కరించిందని అర్థం అండి, అంతే. ఆవిడ గారికి ఒకటి తెలిసి ఏంటో తెలుసా? రాజుగారు ఆర్డర్ వేశారంటే ఎవరైనా రావాల్సిందే, రాజ్యంలో ఎవరైనా రాజు మాటకి లోబడాల్సిందే, తిరస్కరిస్తానికి వీలు లేదు, తిరస్కరిస్తే మరణ దండన అని ఈవిడికి కూడా తెలుసు. తెలిసి కూడా నిర్లక్ష్యం అండి ఆవిడ గారికి. ఈ రాత్రి అమ్మ తెలిసి కూడా నిర్లక్ష్య స్వభావంతో, తిరస్కరించే స్వభావంతో ఉంటే నన్ను మాట్లాడినివ్వండి, బాధగానే ఉంది ఈ మాట చెప్పడానికి. పోగొట్టుకుంటావేమో అన్నీ. పోగొట్టుకోవటానికి కాదమ్మా దేవుడు నిన్ను నన్ను బ్రతికించింది. అడుగుడి మీకు ఇయ్యబడును, ఇవ్వటానికే ఆయన మన దేవుడు మనకున్నాడు. చక్కగా ఇక్కడ రాశారు, నీతిమంతులు తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేసుకో. అంతేగాని ఎందుకు పాడు చేసుకుంటావు అనవసరంగా? ఎందుకు తిరస్కరించి నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేసుకోకుండా నాశనమయ్యేటట్టు చేసుకునే స్థితిలోకి దిగజారిపోయింది వస్తీ రాణి ప్రియులరా, తిరస్కరించిన స్త్రీ ప్రియులరు. ఇప్పుడు నన్ను మాట్లాడనివ్వండి. ఇప్పుడు రాజుగారు ఏమన్నారంటే, అమ్మా నువ్వు కిరీటం ధరించుకొని రా, వీళ్ళందరూ చూస్తారు అని అంటే ఆవిడ నేను రాను తిరస్కరించింది. కారణం ఏంటో తెలిసి ఈ మాట నన్ను చెప్పనివ్వండి. స్త్రీ అండి, వినండి, స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఆమె నన్ను బిగ్గరగా. స్త్రీ దేనికి సాదృశ్యం అండి? సంఘాన్ని. ఇప్పుడు సంఘం కూడా లోపల ఏడో కోటలో కూర్చొని నేను రాను అనకూడదు. ఇప్పుడు దేవుని దాసులు ఈ కోటాలు మందిరంలో పెట్టుకోలేక కాదు, ఎందుకు బహిరంగంగా పెట్టారు? ఈ బహిరంగంలో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, పొందని వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేని ఉన్నారు. అసలు ఏనాడు మందిరం రాని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటారు. వాళ్ళల్లో ఇంకా త్రాగుబోతులుగా ఉన్నవారు, లేకపోతే తిరుగుబోతులుగా ఉన్నవారు, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు అందరూ వస్తారు ఖచ్చితంగా. సంఘం కూడా అందరికి కనపడేటట్టు బయటికి రావాలి, బయటకు వచ్చి తీరాలి. సంఘము నేను ఒక్కచాటే ఉంటానంటే కుదరదు ప్రియులరా. స్త్రీ అనే సంఘము కూడా పరిశుద్ధత అనే అలంకారంతో మూలను కూర్చుంటే సరిపోదు. అందరి దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడి పాట ద్వారా, మాట ద్వారా, ప్రార్థన ద్వారా, విన్నపం ద్వారా, ప్రేమ ద్వారా, నీతి క్రియల ద్వారా, పరిశుద్ధమైన అలంకారం ద్వారా వాళ్ళని ఆహ్వానించి సంఘంలోకి తీసుకెళ్ళాలి. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఈవిడి గారు ఏమో నేను రానంటుంది. నువ్వు బయటకు వస్తేనే కదా. సంఘం కూడా లోపల ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసింది. ఆయన ఆకాశానికి భూమికి మధ్యన ప్రపంచ నడిబొడ్డు దేశం ఇజ్రాయెల్ దేశం. అది కూడా ఆకాశానికి భూమికి మధ్యన ఎందుకు వేలాడదీయబడ్డాడో తెలుసా? ఆయన అందరికీ కనబడాలండి. చూడవలసిన పని లేదు. అపోస్తుల కార్యంలో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. 145వ కీర్తనలో ఉంటుంది, యెహోవా అందరికీ ఉపకారి. ఆయనేమో ఉపకారి, ఈయనేమో ప్రభు. చప్పలు కొట్టడం బిగ్గరగా. మరి వాళ్ళిద్దరి ద్వారా రక్తంలో కడగబడిన సంఘమే మూలం కూర్చుంటా, బయటికి రావా? వాళ్ళ మధ్యకి నేను రావాలి. మరి సువార్త సభలు అందుకే ఒక రక్షణ లేని వ్యక్తిని రక్షణలోకి నడిపించాలి. నువ్వు బయటికి రావాలి. నీ ఆత్మీయమైన సౌందర్యాన్ని చూసి మారాలి. నీ ఆత్మీయమైన సౌందర్యాన్ని చూసి ఒక వ్యక్తి హృదయంలో నేను మారాలనిపించాలి. నీ సౌందర్యం కనపడాలి అక్కడ. నీ పాట అనే సౌందర్యం కనపడాలి, నీ సాక్ష్యం అనే సౌందర్యం కనపడాలి, నీ పరిశుద్ధత అనే సౌందర్యం కనపడాలి, నీ కన్నీటి జీవిత ప్రార్థన అనే సౌందర్యం కనపడాలి అక్కడ. నీ ప్రేమపూర్వకమైన వందనాలనే సౌందర్యం కనపడాలి బయట. అది చూస్తేనే కదా మారింది. ఈవిడేమో నేను రానంటున్నాను. తిరస్కరించిన రాణి అయిన వస్తీ. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో
పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, పరమగీతములు 8:13, ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. రా బయటికి దయచేసి. నీ స్వరం లోపలే వినిపించుకుంటేట నీ చెలికత్తెలు ఉన్నారు బయట, నీతోటి మనుషులే. ఏదో పాపం ఉంది, శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబ, అవి పోగొట్టాలంటే నువ్వు రావాలి బయటికి. నీ స్వరం వినపడాలి. నీ స్వరము వినబడనిమ్ము, నీ ముఖము కనబడనిమ్ము. రా. నేను రానంటుందండి, వచ్చి తీరా. నేను రానంటే తిరస్కరించేస్తాను. బైబిల్ గ్రంథంలో అండి సమూయేలు మొదటి పుస్తకం 17:26, సమూయేలు మొదటి పుస్తకం 17:26లో బైబిల్ చెప్తున్న మాట, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చప్పలు పట్టడం బిగ్గరగా, చప్పలు పట్టడం బిగ్గరగా. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవరిని తిరస్కరిస్తున్నాడు? జీవము కలిగిన దేవుని తిరస్కరిస్తున్నాడు. ఎంతటి వాడు వీడు. అలాగే వస్తీరాన్ని బట్టి కూడా రాజు, ఆనాటి వాళ్ళ రాజుగారు చెప్తేనే తిరస్కరిస్తావా? ఇక నిన్ను బట్టి దేశం అంతా పాడైపోయిందమ్మా. తిరస్కరించిన స్త్రీ ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:22, దేవుని సంఘమును తిరస్కరిస్తే నేను మెచ్చుదునా మెచ్చను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారండి. చదవలసిన పని లేదు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కొరింథీ మొదటి పత్రిక 11:22, దేవుని సంఘమును తిరస్కరించి, ఆఖరిలో ఉంటది నేను మెచ్చుదునా, మెచ్చను. ఇంకా దేవుని తిరస్కరించబోకుండా, దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్న వారులారా, దేవుని సంఘమును తిరస్కరిస్తున్న వారులారా, అసలైన రాజైన యేసుని తిరస్కరిస్తున్న వారులారా, ప్రియులరా, లోతు భార్య కూడా తిరస్కరించిందండి. వెనక్కి చూడొద్దమ్మా, వెనక్కి చూడొద్దమ్మా. భర్త చెప్పాడు, పిల్లలు చెప్పారు, దేవుని దూత చెప్పినా కూడా నాకు ఎవరు చెబితే ఏమి, నా బుద్ధి నాదే అంది, వెనక్కి తిరిగింది. ఏమైపోయిందండి? అమ్మా మాట్లాడండి, ఏమైంది? ఎంతమంది చెప్పారు, ఎంత తిరగబాకు, తెలియమ కూడా చెప్పారు, రామ్మ రామ్మ రాజుగారు పిలుస్తున్నారు. వచ్చిందా అమ్మా? రాలా. లోతు భార్య కూడా చెప్పారు, వెనక్కి తిరగబాకు, వెనక్కి తిరగబాకు. విందా అమ్మా? వినలా. ఉప్పు స్తంభం అయిపోయింది ప్రియులారా. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశానికి ఈజిప్ట్ నుంచి బస్సులో వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఇప్పటికీ కనపడుతుంది అమ్మగారు ఇప్పటికీ కనపడదు ఉప్పు స్తంభం. లోతు భార్య తిరస్కరించింది. నోవాహు కాలంలో కూడా 120 సంవత్సరాలు నోవాహు ప్రకటిస్తున్న జల ప్రళయం వస్తదర్రా వస్తదర్రా, ఓడలోకి రండంటే అందరూ తిరస్కరించారండి. ఏమైపోయారు? భూమి మీద ఒక్కడ భర్తలు, మనుషులు 8 మంది తప్పితే. నోవాహు గారి భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది తప్పితే మిగతా వాళ్ళు ఎవరు బ్రతకరు. అందుకే బైబిల్ ఒక మాట చెప్తుంది, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. తిరస్కరించబోతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో తిరస్కార బుద్ధి యేసు నామమున లయపరచబడునుగాక. రాణి అయిన వస్తీ వలె తిరస్కరిస్తావేమో, ఇబ్బందులు పాలవుతావు. ఒక చిన్న విషయం చెప్తా వినండి. ఒక యువరాజు గారికి వేట ఆడటం అంటే బాగా ఇష్టం అంట. గుర్రం వేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు రాజగురువు గారు ఒక ఆయన ఉన్నాడట. ఆయన అన్నాడట, యువరాజా నువ్వు అడవిలోకి వెళ్తున్నావు, వేటాడటానికి వెళ్ళు, నీ కాదంటల్లా. కానీ అడవిలో బంగారు వర్ణము కలిగిన జింక కనపడితే మాత్రం జాగ్రత్త. నా మాటను దయచేసి. బంగారపు వర్ణము కలిగిన జింక కనపడితే జాగ్రత్త, దాని వెనక వెళ్ళబాకు. అది పరిగెత్తి కళ్ళు మూసి తెరిచిలో మాయమైపోయింది, నీ ఇబ్బందులో పడతావు. నీ ఇష్టం. నా మాటను రాజు అయితే అయ్యావు. సరేనండి అనుకొని చెప్పి ఆయన గుర్రం వేసుకుని అడవిలోకి వెళ్ళిపోయాడండి. అకస్మాత్తుగా పెద్ద లోయ దగ్గర ఆయన ఎంటర్ అవుతున్నాడు అనగా బాగా వేగంగా గుర్రాన్ని నడుపుతా ఉంటే కనపడింది. ఎవరో బంగారు వర్ణం కలిగిన జింక కనపడిందట. అసలు ఎంత అంతంగా ఉందంటే అంత అంతమట. యువరాజు అనుకున్నాడట, ఏంటి రాజుగురు గారు ఎంత భయపెట్టేసాడు, ఇది ఎంత అంతంగా ఉంటే అసలు దీన్ని ఎలా మిస్ అవుతానని దాని వెనకబడ్డాడండి. దాని వెనకబడితే ఆ అందమైన బంగారు వర్ణం కలిగిన జింక ఏం చేసింది తెలుసా? ఈ యువరాజుని అడవి లోపల తీసుకెళ్లిపోయి ఒక పెద్ద లోయ, ఇంతకన్నా పెద్ద లోయ వచ్చే టయానికి మాయమైపోయిందట. రాజుగారు అంత స్పీడ్ లో ఉన్న గుర్రాన్ని లోయ దగ్గరికి రావటంగా అదుపు చేయలేకపోయాడు. గుర్రం కాస్త లోయలో పడింది. ఈయన ఎగిరి వెళ్తూ జ్ఞానవంతుడు పైన చెట్టు నీళ్ళ పట్టుకుని ఏలాడుతున్నాడు. రాత్రి అంతా ఏలాడుతానే బతికాడు.
పొద్దున్నే రాజగురువు గారికి అనుమానం వచ్చిందట, యువరాజు గారు రాత్రి రాలే, ఈ వార్త తెలిస్తే రాజుగారు నన్ను చంపేస్తాడు, ఆయన పట్టుకొని రాలని పొద్దున్నే ఈయన సైన్యం తేలితే ఆ లోయ పైన ఆ చెట్టు మీద ఎలాడతా, గురుగారు రక్షించండి అయ్యా, నీ మాట వినలేదయ్యా. బంగారు వర్ణం కలిగిన జింక కనపడితే దాన్ని ఎనగలబాకు అన్నావు, కానీ అంత బాగుంది ఆ రాజుగారు ఇంత భయపెట్టేది, ఇంత అంతంగా ఉంటే అందాన్ని చూసి వెనకపడ్డానయ్యా, ఈ కట్టలో పడ్డా, నువ్వు రాబోతు కాసేపు చచ్చిపోతానయ్యా. రాజగురువు గారు కాళ్ళు వేసి దగ్గరికి రాగి క్షేమంగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కానీ రాత్రి అంతా ఇబ్బంది పడ్డాడు. ఈ రాత్రి అమ్మ దేవుడు ఇచ్చినవన్నీ అనుభవించలేక ఇబ్బంది పడుతున్నావా? ఆరోగ్యాలు బాగాలేక ఇబ్బంది పడుతున్నావా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నావా? ప్రార్థనా జీవితం లేక ఇబ్బంది పడుతున్నావా? ఆత్మ వరపు రుచులు, ఆత్మ ఫలపు రుచులు లేక ఇబ్బంది పడుతున్నావా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేక ఇబ్బంది పడుతున్నావా? ప్రార్థనా జీవితం సరిగా నడవక ఇబ్బంది పడుతున్నావా? తిరస్కరించే బుద్ధి లోపల ఎక్కడో ఉందేమో. ఈ రాత్రి బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. రాణి అయిన వస్తీలో ఉన్న మూడవ లోపం ఏంటయ్యా? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట అదే మన మూలవాక్యంగా చదువుకున్నాం. మేము కాను, ఎవరండి ఈయన? అక్కడ ఆగండి. మన మూలవాక్యంలో కూడా మేము కాను ఎవరంటే ఈయన రాజుగారి సలహాదారుడు. బాగా వినాలి. అహష్వేరోషు రాజు గారికి పిఏ అండి, అంతే. ఆయన పేరు మెమూకాను. అది అంటే అర్థం కాబట్టి చెప్తున్నా. మెమూకాను రాజు ఎదుటను, ఆ తర్వాత ప్రధానుల ఎదుటను ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో ఉండు అధిపతులందరి ఎడల, జనులందరి ఎడల నేరస్తురాలయ్యను. అయ్యో, మూడవదిగా రాణి అయిన వస్తీలో ఉన్న భయంకరమైన లోపం ఏంటంటే నెంబర్ 3, మూడవదిగా రాణి అయిన వస్తీ అందరి ఎడల నేరస్తురాలైన స్త్రీ. అందరి ఎడల నేరస్తురాలైన స్త్రీ. ఒక భర్త ఎదుట కాదు, ఒక రాజు ఎదుటి కాదు, ఒక మంత్రి ఎదుటి కాదు, అందరూ ఎత్తి చూపిస్తున్నారండి. ఏదో ఒకళ్ళు, ఇద్దరు, 8 మంది, 10 మంది, 100 మంది నిన్నే తప్పు అంటే అది తప్పు మనలోనే కదా. ఒక 10 మంది అన్నారు అనుకోండి, 10 మందికి నువ్వు ఇష్టం లేదు అంతే. కానీ 100 మందిలో 100 మంది నిన్ను ఫ్రాడ్ అంటుంటే మాటికి అది మనలో లోపమేనండి. ఇవిడ ఒక్కళ్ళ వల్ల కాదు, అందరి ఎడల నేరస్తురాలైపోయిందట. వాక్యం వింటున్న సోదరి సోదరులారా, మన జీవితంలో నేరాలు తీసివేయడానికి యేసు లోకానికి వచ్చాడు. చప్పట్లు కొడితే బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరి ఎదుట నేరస్తురాలైపోయిందట. ఒక్కళ్ళు కూడా మంచివాళ్ళు అంటలా. మన చేతులు జోడించి చెప్తాను, ఒకవేళ మన ఇంటి పరిస్థితులు కూడా ఇలాగున్నాయా? అందరి ఎడల నేరస్తులు అయిపోతున్నావా? చెప్పుకోలేక, ఏమండి చెప్పుకోలేక అందరి ఎడల నేరస్తులు అయిపోతున్నావా? ఒక్కళ్ళు కూడా మంచి అనట్లేదా? దయచేసి లోపాన్ని సరి చేసుకోమని ప్రభు పేరుని నేను మనం చేస్తున్నాను. అందరి ఎడల నేరస్తురాలైపోయిందట. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను ఇద్దరిని చూపించినా అండి. అందరి ఎదుట నేరస్తులు అయిపోయారు. వాళ్ళ మొదటి వ్యక్తి ఏంటంటే ఆకాను. ఆకాను యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో కనపడతాడు, చూడవలసిన పల్లె. ఆకాను అందరి ఎదుట, అంటే బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నేరస్తుడైపోయాడు. వద్దురా అబ్బాయి, ఇది పట్టుకోవద్దంటే ఆ వెండి, ఆ బంగారం, ఆ వెలగల వస్త్రాలకి బానిసైపోయి ఎవరికి తెలియకుండా గుడారం కింద దాచిపెట్టేసుకున్నాడు. కనీసం ఆ భార్యకి చెప్పలా, పిల్లలకి చెప్పలా. అందరికీ నేరస్తులు అయిపోయాడు. ఒక్కళ్ళు కూడా వచ్చి ఎందుకయ్యా కొడుతున్నారల్లా, ఎందుకు చంపుతున్నారల్లా, ఆ కోరు లోయలోకి తీసుకొని వెళ్ళిపోయి ఆయన చేసిన నేరానికి ఆయన భార్యని పట్టుకున్నారు, ఆయన పిల్లల్ని పట్టుకున్నారు, ఇంట్లో ఉన్న మూగ జీవాలు కూడా పట్టుకున్నారు, ఆయన డేరాన్ని కూడా పట్టుకున్నారండి. మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ కోరు లోయలో పడేసి రాళ్ళు గొప్పగా వేసి తగలబెట్టి చంపేస్తుంది. ఎందుకురా ఎంత అన్యాయం చేస్తున్నారు అని ఒక్కళ్ళ మాట్లాడాల. ఎందుకో తెలుసా? అందరి ఎడల నేరస్తుడైపోయిన ఆకాను. అదిగో వస్తీ రాణిలో ఉన్న మూడో లోపం కూడా అందరి ఎడల నేరస్తురాలైపోయిందట. ఇంకో వ్యక్తిని కూడా చెప్పి ముందుకు వెళ్తానండి. ఆ వ్యక్తి పేరు ఎవరో తెలుసా? ఇస్కరియోతు యోధా అనండి. ఏ యోధానండి? ఇస్కరియోతు యోధా. ఏం చేశాడమ్మా యేసు ప్రభు వారిని? అమ్మా
ముద్దు పెట్టి అప్పగించాడు. ఆ మాట అంటున్నప్పుడు కనీసం నీ హృదయంలో ఆయన మీద కొంచెం బాధన కలిగింది, జాలన కలిగిందా? మనం కూడా కలగట్లేదు. ఎందుకో తెలుసా? ఆయన అప్పుడే కాదు, ఇప్పటికి కూడా అందరి ఎడల నేరస్తుడైన వ్యక్తి ఇస్కరియోతు యూద యేసు ప్రభువు లాంటి అంతటోడిని ముద్దు పెట్టి అప్పగిస్తారా? ఆయన చేసిన బోధలు విన్నావు, ఆయన చేసిన అద్భుతాలు విన్నావు, ఆయన చేసిన రొట్టెలు తిన్నావు. ఆయన అసలు ఆయన మాట్లాడుతుంటేనే మా మనసు కరిగిపోతుంటే, శారీరకంగా పట్టుకున్నావు, శారీరకంగా ఆయనతో పాటు తిరిగావు, శారీరకంగా ఆయనతో పాటు కొండెక్కావు, దిగావు. నీకు కొంచెం కూడా మనసు లేదా? ఇప్పటికి వింటున్న వాళ్ళందరికీ ఇస్కరియోతు యూద అందరికీ నేరస్తుడు అయిపోయాడండి. అందరికీ నేరస్తుడు అయిపోయాడు. ఈ రోజున అందరి దృష్టికి నువ్వు నేరస్తుడిగా కనపడుతుంటే, ఈ రాత్రి శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు మాత్రం నిన్ను సరి చేసుకోమని ఈ మాట నీతో చెప్తున్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామని మైంపై. లోకంలో ఒక సామెత అంటారు పెద్దోళ్ళు, ఏంటో తెలుసా? ఒకసారి జరిగితే పొరపాటు అంటారు అనండి. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు అనండి. రెండోసారి జరిగితే గ్రహపాటు, మూడోసారి కూడా జరిగింది అనుకోండి అలవాటు అంట. హలో, మొదటిసారి చేస్తే అమ్మ పొరపాటు అయిందిలే, మా పిల్లోడు తెలియదు. రెండోసారి ఏం చేస్తావు, చెయ్యకూడదు అనుకున్నాను కానీ చేసే గ్రహపాటు, నేను ఏర్పడి నీ తిప్పలు అంటాడు. మరి మూడోసారి కూడా చేశాడు. వయసులో పెద్ద ఆయన అన్నాడంట, రే నోరు మీ, ఇది నీకు అలవాటు అన్నాడంట. అందరి ఎడల నేరస్తుడైపోయావు, అలవాటైపోయింది. ఇక అలవాటైపోయింది. ఈ రాత్రికాల సమయంలో మూడవ లోపాన్ని సరి చేసుకుందుముగాక, అలవాటును మార్చుకుందుముగాక. నాలుగవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. రాణి అయిన వస్తీలో ఉన్న నాలుగవ లోపం ఏంటో తెలుసా? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం బైబిల్ చెప్తున్న మాట 1:19. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజ్యాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెనని. ఈ మాట వినండి. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. ఎంత విచారం అండి! వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. ఈ మాటను బట్టి నెంబర్ 4, రాణి అయిన వస్తీలో ఉన్న నాలుగో లోపం ఏంటంటే హోదాను పోగొట్టుకున్న స్త్రీ. నాలుగవదిగా రాణి అయిన వస్తీ రాణి హోదాను పోగొట్టుకున్న స్త్రీ అయిపోయిందండి. ఇది నాన్న, నువ్వు కూడా పోగొట్టుకొని ఇక్కడ కూర్చున్నావమ్మా. ఏవో పోగొట్టుకొని ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటుంటే యు ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్ రైట్ నౌ. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నన్ను మాట్లాడి పోగొట్టుకున్నా సరే ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నావంటే నీలో పశ్చాత్తాపం ఎక్కడ ఉంది? ఈ రాత్రి సరి చేసుకుందుముగాక. పోగొట్టుకోవటం దేవుని చిత్తం కాదండి, రాబట్టుకోవటమే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రకటన 2:25, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుమో. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టాలి, గట్టిగా చప్పలు కొట్టాలి, గట్టిగా చప్పలు కొట్టాలి. బైబిల్ చెప్తున్న మాట, నేను వచ్చిందాక నువ్వు కలిగిన దాన్ని ఎలా పట్టుకో? గట్టిగా పట్టుకుంటే ఈవిడి గారు ఏం పోగొట్టుకున్నాను. నీ రాణి హోదాన్ని గట్టిగా పట్టుకోమా, కానీ పోగొట్టేసుకుంది. లోపం పట్టుకునే మనస్సు లేదండి చాలా మందికి. బైబిల్లో అండి పట్టుకోకుండా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంత లిస్ట్ ఇచ్చి ముందరికెళ్ళినా, ఆదాము హవ్వలు ఏదేనును పోగొట్టుకున్నారు. ఆదాము హవ్వలు ఏదేనును పోగొట్టుకున్నారు ప్రియులారా. ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. సంసోను బలాన్ని పోగొట్టుకున్నాడు. ఎఫెసు సంఘం మొదటి ప్రేమను పోగొట్టేసుకుంది. తండ్రి దగ్గర ఉన్న ప్రేమను కుమారుడు పోగొట్టేసుకున్నాడు. 10 వెండి నాణ్యాల్లో ఉన్న ఒక నాణ్యాన్ని ఆ స్త్రీ పోగొట్టేసుకుంది. కానీ తిరిగి రాబట్టుకుంది ప్రియులారా.
దావీదు రక్షణను పోగొట్టుకున్నాడు, కానీ పశ్చాత్తాపంతో మరలా రక్షణ ఆనందాన్ని కలిగించమని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఈ రాత్రి పోగొట్టుకోవటం కాదమ్మా, ఆ లోపాన్ని సరి చేసుకుని, అయ్యా పోగొట్టుకుంది ఒక నాణ్యం, 10లో 1-9 ఉన్నాయి అనుకోలే, అది దొరికిందాక దీపం వెలిగించి చీపురితో వెతికి పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకున్న స్త్రీ వలె. ఇదిగో ఈవిడి గారికి కొంచెం కూడా పశ్చాత్తాపరాల. రాణి అయిన హోదాని పోగొట్టుకుంటున్నావు, అందరు మీటింగ్ చేసుకుంటున్నారు, ఇంకో రాణిని తీసుకుని రావాలంట. అప్పుడన్నా పశ్చాత్తాపడి రాజుగారి దగ్గరికి వెళ్ళిందా, అయ్యా 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 ఈ ఒక్క తప్పుగా అయ్యా ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయడాన్ని ఇంకేదన్నా పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగిందా? రాలా ఆవిడ గారు. అందుకే ప్రారంభంలో చెప్పా, ఆవిడ పేరు ఆమెస్ట్రెస్. నెబుకద్నెజర్ రాజు గారికి మనవరాలు అంటారు, మరి అది చరిత్రకారులు యూదులు. అందుకే అంత గర్వం. నెబుకద్నెజర్ రాజు కూడా ఎంత గర్వం ఉందంటే, మనిషిగా ఉండవలసిన వాడు ఎలాగైపోయాడంట, పశువులాగా మారిపోయి అంత గర్వించాడండి. ఆ గర్వం అమ్మగారులో కూడా కంటిన్యూ. మనవరాలు కదా, నా చేతులు జోడించి మనం చేస్తాను. పొరపాట్లు లోపాలు లేని మనిషి లేనే లేడు. లెట్ us rectify, సరి చేసుకుందామండి. నా జీవితంలో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. నా జీవితంలో, నా యవ్వన జీవితంలో, నా వైవాహిక జీవితంలో, చివరికి పరిచర్య జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో 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 పొరపాట్లు లేని వ్యక్తి లేరు. దేవుడు నా మట్టుకు నేను సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తూ పోగొట్టుకున్నవన్నీ ఈ దినాన 100 రాబట్టుకునే స్థితిని దేవుడు నాకు ఇస్తున్నాడండి. ఆయన నీకు అన్ని ఇవ్వాలనే ఆయన పోగొట్టుకున్నాడు సిలువలో. నువ్వు పోగొట్టుకోవడం దేవుని చిత్తం కాదు. మనం అన్ని రాబట్టుకోవాలి ప్రియులు. మన నివాస స్థలాలు వర్ధిల్లింపబడాలి. ఆమేన్ బిగ్గరగా. 5వది ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదామండి. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4 విషయాలు ఒకసారి చెప్తారా? నెంబర్ 1, రాణి అయిన వస్తీలో ఉన్న మొదటి లోపం ఏంటండి? లోక సౌందర్యము కలిగిన స్త్రీ. రెండవదిగా రాణి అయిన వస్తీలో ఉన్న లోపం ఏంటండి? రాజాజ్ఞను తిరస్కరించిన స్త్రీ. మూడవదిగా రాణి అయిన వస్తీలో ఉన్న లోపం ఏంటండి? అందరి ఎడల నేరస్తురాలైన స్త్రీ. నాలుగవదిగా రాణి అయిన వస్తీలో ఉన్న లోపం ఏంటండి? రాణి హోదాని పోగొట్టుకొనిన స్త్రీ. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. అదేంటో తెలుసా అండి? ఇంతకీ వస్తీ అంటే అర్థం ఏంటి? వస్తీ అంటే అసలు అర్థం ఏంటి? కొన్ని చోట్ల కొన్ని అర్థాలు ఉన్నాయి. మధురు అని ఏదో ఉంది, కానీ నాకు తెలిసినంత మటుకి వస్తీ అంటే అర్థం ఏంటంటే, ఎందుకు క్షీణించిపోతున్నావు, అది అర్థం. ఎందుకు క్షీణించిపోతున్నావు, ఇదే 5వ అర్థం. 5వది ఆఖరిది, రాణి అయిన వస్తీ క్షీణించిపోయిన స్త్రీ. అయ్యో ఎంత విచారం. రాణి అంటే ఎప్పుడు కిలకిల నవ్వుతూ ఉండాలి, కానీ క్షీణించిపోయింది. రాణి అంటే ఆవిడ బాగా బలంగా ఉండాలి, ఇద్దరిని బలపరచాలి, కానీ ఆవిడే క్షీణించిపోయింది. అసలు ఆ పేరే ఎందుకు క్షీణించుచున్నావు, అందరి చేత అడిగించుకునే స్థితికి దిగజారిపోయింది. అందరూ వచ్చి ఆమెను అడుక్కోవాలి, అమ్మ మాకు అది చేసి పెట్టమ్మా, ఇది చేసి పెట్టమ్మా అని అడగాల్సింది పోయి ఈవిడే క్షీణించిపోయింది. అమ్మా, ఆధ్యాత్మిక జీవితం క్షీణించిపోయిందా? భౌతికమైన జీవితాలు క్షీణించిపోతున్నాయా? పిల్లల భవిష్యత్తు క్షీణించిపోతుందని ఒకటే దుఃఖం అయిపోయిందా? నీ హృదయంలో, నీ శరీరంలో ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి, సంపదలు క్షీణించిపోతున్నాయి, ప్రేమ క్షీణించిపోతుంది, భక్తి క్షీణించిపోతుంది, ప్రార్థన జీవితం క్షీణించిపోతుంది, అన్ని క్షీణించిపోతున్నాయా? అదిగో సరి చేసుకో దయచేసి. లోకానుసారమైన సౌందర్యం నుంచి రా, పై నుంచి సరి చేసుకో. తిరస్కారం నుంచి రా, రెండవదిగా సరి చేసుకో. ఒకళ్ళ కాదంటే కాదు, అందరి యుడులని అరెస్ట్ అయిపోయావా, తప్పు నాదే, సరి చేసుకో. అంతేకాదు, రాబట్టుకోవాల్సింది, నిలబెట్టుకోవాల్సింది పోగొట్టేసుకుంటున్నావా, సరి చేసుకో. క్షీణించకుండా ఉంటావు. ఇన్ని భౌతిక క్షీణత రాకుండా ఇంకే ఉందండి. ఆత్మీయ సౌందర్యం పోగొట్టుకుంది, క్షీణించిపోయింది. విలువగా ఉండాల్సింది తిరస్కరించింది, క్షీణించిపోయింది. ఒక్కళ్ళనన్న తన వైపు రాబట్టుకోవాల్సింది పోయి అందరినీ నేరస్తురాలైపోయింది, అందరి ఎదుట క్షీణించిపోయింది. ఒక్కటన్నా గట్టిగా పట్టుకుందా, అన్నిటినీ పోగొట్టుకుంది, క్షీణించిపోయింది. ఎందుకు క్షీణించిపోతున్నా? ఈ రాత్రి నీ కొరకే ఈ సభల ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు.
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. క్షీణించిపోరండి. క్షీణించిపోతున్న వస్తీ రాణి ప్రియుల, ఇక్కడ ఇంకో సంగతి చెప్పనండి. బుద్ధి లేని కన్నికలు కూడా క్షీణించిపోయారండి. క్షీణించిపోయారు. అయ్యా తలుపు తీయ్యా, అయ్యా 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 ఎట్లాగా అడిగారండి. బైబిల్లో అలాగే రాయబడింది అనుకుంటున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 11, 12 వచనాలండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11, 12 వచనాలు. అంతటా తలుపు వేయబడిన ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి, అమ్మా ఎలాగా, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షీణించిపోయారండి వాళ్ళు. అయ్యా 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 తలుపు తీయాల్సిన అంటున్నాడు. నువ్వెవరు అసలుకి, మీరెవరో? క్షీణించిపోయారు బుద్ధి లేని కన్నికలంటే ఎప్పుడు చక్కగా ఆనందంగా ఉండాలండి కదా, కానీ క్షీణించిపోయారు. అదిగో రాణి కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి, క్షీణించిపోయింది. ఇంకో విషయం చెప్పనండి, ఫైనల్ గా ఏశావు కూడా క్షీణించిపోయాడండి. ఏశావు కూడా క్షీణించిపోయాడు. ఎలాగో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ తెరవండి, ఇదే లాస్ట్ రిఫరెన్స్, ప్రార్థన చేసేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనము. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. అయ్యో క్షీణించిపోయిన ఏశావు. బుద్ధొచ్చింది పాపం, కానీ ఏం ప్రయోజనం? కన్నీళ్లు గారుస్తున్నాడు, ఏం ప్రయోజనం? మారు మనసు కోసం శ్రద్ధగా వెతుకుతున్నాడంట, ఏం ప్రయోజనం? టైం అవుట్ అయిపోయింది, టైం అయిపోయింది. గుండెలు బాదుకుంటున్నారు, అయ్యా రక్షణ పొందాలుందయ్యా, మారు మనసు కావాలి. ఏశావు కన్నీళ్లు విడుస్తున్నాడట. కన్నీళ్లను కూడా దేవుడు లెక్క చేయాలి. వాస్తవం అయితేనండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు దేన్నైనా దాటి వెళ్తాడు, కానీ కన్నీళ్లను దాటి వెళ్ళడు. కానీ టైం అయిపోయిన తర్వాత దేవుడు ఆ కన్నీళ్లు కూడా లెక్క చేయడు. జాగ్రత్త. అందుకే ఊరకనే రాయల, యెహోవా దొరుకు కాలమునందు ఆయనను మీరు ఎతకాలి. యేసు ప్రభు ఉన్నప్పుడే కన్నీళ్లు గార్చింది పాపాత్మురాలైన స్త్రీ. ఆ కన్నీళ్లతోనే పాదాలు కడిగింది. ఆయన అక్కడ ఉన్నాడు గనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దాటి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అయ్యా 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 అని అంటే పెళ్లి కుమారుడు అన్నాడు, ఐ డోంట్ నో హూ ఆర్ యు, నాకు తెలియదు మీరు ఎవరు. అమ్మ మనోళ్లే, మన సొంతోళ్లే, నువ్వెవరు నాకు తెలియదు అన్నారు అనుకోండి, అసలు ఎంత క్షీణించిపోతావు. గుండెల్లో పులిసావు కదరా అంటావు కదా. నీ బిడ్డలే అసలు నువ్వెవరు అన్నారు అనుకో, ఆ పెంచావులే నువ్వు కాక అన్నాడు అనుకో, ఎంత క్షీణించిపోతావు. నీ భర్తే నిన్ను అస్సలు నీతో కాపురం చేయండి అసలు వాళ్ళగా తెలుపు అన్నాడు అనుకో, ఎంత క్షీణించిపోతావు. నీ భార్య నీకు లోపడకపోతే అసలు ఏం ప్రయోజనం రా బాబా, సప్త సముద్రాలు ఇది ఎక్కడ పడ్డాడంట. నా చేతులు జోడించి మనం చేస్తాం. క్షీణించిపోయిన వస్తీ రాణి పిలిచినా రాలేదండి. కానీ ఇంకో విచిత్రం చెప్పనా, ఎస్తేరు పిలవకుండానే రాజుగారి దగ్గరికి వెళ్ళింది. కొట్టు చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. పిలవకుండా వెళ్ళిపోయి అంటది, అయ్యా 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 నేను విందు చేస్తున్నా, రావాలి మీరు. పిలిచినా రాకపోయినా మరణ శిక్షే, పిలవకుండా వెళ్ళినా మరణ శిక్షే. అయినా సరే సస్తే సస్తా, నా జాతి బాగుండాలి. ప్రైజ్ ది లార్డ్. క్షీణించి ఆ తర్వాత మారు మనసు పొందుకోలేడట. నేను అనుకుంటున్నాను వస్తీ రాణి కూడా తర్వాత ట్రై చేసి ఉండొచ్చు అండి, ఇప్పుడు కూడా ట్రై చేసి ఉండొచ్చు. అయ్యా అయ్యా ఏదో అయిపోయిందిలే, రికమెండేషన్ చేపించిందేమో, ఏం చేసిందో నాకు తెలియదు కానీ టైం ఈజ్ ఓవర్, అయిపోయింది. ఈ రాత్రి నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుందువు గాక. ఆయన ఒక మాట ప్రార్థన చేస్తానండి. ఒక దేశంలో ఒక ఖైదీ జైల్లో ఉన్నాడంట. ఆయనకేమో జీవితకాలం శిక్ష పడింది. కానీ అబ్బాయి ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చిందట. రాజుగారు ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసి అన్నాడట, వాడిని నా ఎదుటికి తీసుకురండి అబ్బాయి. రాజుగారు పిలుస్తున్నాడు అని చెప్పనగానే ఇతను తీసుకొచ్చారట. తీసుకొచ్చిన వెళ్ళిపోండి అన్నారు. ఇటు రాజుగారు ఈ వచ్చిన ఖైదీ ఉన్నారు, చేతులు కట్టుకుని ఉన్నాడట. అబ్బాయి నేను ఎందుకు పిలిపించాను తెలుసా, ఇటు తిరుగు అన్నాడట. ఇటు తిరిగాడు. 3 తలుపులు కనపడుతున్నాయి సార్.
ఈ 3 తలుపులు గుండా నువ్వేదొక తలుపు తెలిస్తే నువ్వేదొక తలుపులు ఎన్నుకో. ఆ తలుపుల ద్వారా లోపల ఏం రాయబడిందో అది నీకు వస్తుంది. అది కూడా గంట టైం నీకు అంతే. గంటలో 3 తలుపులు ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి చేయి. ఏంటయ్యా 3 తలుపులు ఏంటంటే, మొదటి తలుపు మరణం, చచ్చిపోతావు తెలిస్తే. రెండో తలుపు నీకేసింది 14 సంవత్సరాలు జైలు శిక్షే, కానీ రెండో తలుపు తెలిసావా, బతుకున్నంత కాలం జైల్లోనే ఉండాలి, నువ్వు బయటకు వెళ్ళాలి. మూడో తలుపు స్వేచ్ఛ, అది తెలుసుకొని స్వేచ్ఛ అని రాసుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు బయటికి. ఇక నాకు కూడా చెప్పాల్సిన పని వెళ్ళిపో, నిన్ను ఎవరు పట్టుకోడు, ఇక బయటికి వెళ్ళి చక్కగా బతికేయచ్చు అన్నాడు. గంట టైం ఇస్తున్నా, ఇక గంట ఒక 5 నిమిషాల్లో ముగుస్తుంది అనగా నేను లోపలికి వస్తా. గంటలో నిర్ణయించుకో 3 తలుపులు, మరణం, జీవితాంతం జైలు శిక్ష, స్వేచ్ఛ, ఏదో కొనుక్కో అనగానే గంట సేపు అండి యవనస్తుడు, గంట సేపు ఈ ఖైదీ మరణం దగ్గర నుంచున్నాడట. వామ్మో, ఇది నిజంగా మరణం అయితే బతుకుంటే జైల్లో అయినా బతకొచ్చు, చచ్చిపోతే ఎట్లా అంటూ భయపడుతూ పక్కన జరిగాడట. జీవితాంతం జైలు, నా కొంత 14 ఏళ్ళే, ఇప్పటికి 9 ఏళ్ళు అయిపోయింది, ఇది తెలిస్తే మళ్ళీ జీవితాంతం ఉండాలి, నేను బయటికి వెళ్తా ఇంకా 5 సంవత్సరాల్లో. అమ్మో వద్దు, ఈ తలుపు కూడా అన్నాడు. మూడో తలుపు వెళ్ళాడట, స్వేచ్ఛ, అయ్యుండొచ్చు అవి ఉండకపోవచ్చు, ఇది మరణం అయితే, ఇది మళ్ళీ జైలు శిక్ష అయితే మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు, ఏడకొస్తున్నాడు ఆడుకొస్తున్నాడు. గంట సేపు టైం వేస్ట్ చేసేసాడు. గంట చివరిలో రాజుగారు రాని వచ్చి, ఎరా ఏంటి ఒక్క తలుపు కూడా తెలియపోయావు అయ్యా, ఏది అలా అర్థం కాలేదయ్యా, భయం వేస్తున్నావు, పక్కన ఏమైద్దో అంటే రాజుగారు అన్నారట, ఎవరక్కడ అనగానే రాజు బొట్లు వచ్చేసారట. వీడు గంటలోపు ఉపయోగించుకోకపోతే మరణ దండన ముందే చెప్పేసాడు, వీడిని తీసుకెళ్లి చంపేయండి అర్జెంట్గా, గంట టైం ఇచ్చింది. గంటలో ఉపయోగించుకున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యా ఏదో ఒక తలుపు తెరుస్తా, నాకు ఇంకో అవకాశం ఉన్నట్టు రాజుగారు తిరిగి కాళ్ళు పట్టుకుని అన్నాడట, బతిలాడుతున్నాను అయ్యా, స్వేచ్ఛ అనే తలుపు ఈ 3 ఎక్కడుందో చెప్పయ్యా, వెళ్ళిపోతానంటే రాజుగారు నవ్వు అన్నాడట, ఒరేయ్ 3 తలుపులు స్వేచ్ఛ. హలో, 3 తలుపులు వెనకాల ఏం పెట్టాను? అసలు నేను పిలిచానంటేనే నీకు స్వేచ్ఛ రాదు, నీకు అర్థం కాల. అసలు నేను పిలిచానంటే, రాజుగారు పిలిచానంటే దండిస్తాడరా, ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనిపిస్తున్నావు, ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా అయిపోయిందా, లోక సౌందర్యంతో ఉన్నావారా వస్తీరాణిలాగా. అసలు 3 తలుపులు వెనకాల స్వేచ్ఛ పెట్టి నా మనసు ఏంటో అర్థం కాలేదు, నా మనసును కూడా తిరస్కరించావా వస్తీరాణిలాగా. ఇచ్చిన స్వేచ్ఛను కాపాడుకోలేక రాణి అయిన వస్తువులాగా పోగొట్టుకున్నావా, తీసుకెళ్ళి ఇక లేదు నీ విలువలు ఏడవటానికి నీకు తీసుకెళ్ళి చంపేయండి అంటే ఇమ్మీడియట్ గా ఉరికి చంపేశారండి. వినటానికి బాధ, కానీ దేవుడి ఇచ్చేది కూడా ఎలా ఉందండి. ఆయన ఒకప్పుడు అయితే గొర్రె పిల్లవలే వచ్చాడు, ఇప్పుడు ఎలా రాబోతున్నాడు తెలుసా? ఎలా రాబోతున్నాడు తెలుసా? కోదమ్మ సింహం వలె కొట్టు, చప్పట్లు కొట్టు. ఆయనతో పాటు స్వేచ్ఛగా మహిమ మేఘాల మీద ఎత్తబడి ప్రియుల ఆయనతో పాటు పరలోకం అనే ఆ స్వేచ్ఛలో రంగురంగుల పరిశుద్ధుడు ధగధగ మెరిసిపోయే ప్రకాశమానమైన ఆ వెలుగులో ఉండాలి అంటే లోపాలు సరి చేసుకుందాం. దయచేసి లోపాలు సరి చేసుకుందాం. ఆ లోపాలు సరిచేయడానికే యేసు ఆ లోపాలన్నీ తన మీద వేసుకుని తన సౌందర్యాన్ని అంతా పాడు చేసుకున్నాడండి. చూడవలసిన పని దశయాలు ఉంటుంది. ఆయన సురూపి అయిన వాడు కురూపిగా మార్చబడ్డాడు. నీ లోక సౌందర్యం నీకు తిప్పలు తీసుకొస్తుందని ఆయన సౌందర్యాన్ని చెడగొట్టుకున్నాడు. ఆయన అందరి చేత తిరస్కరించబడ్డాడు. రెండవదిగా, మూడవదిగా ఆయన అందరి ఎదుట నేరస్తుడైపోయాడు. ఒక్కడ మంచోళ్ళ రొట్టెలు తిన్నారు, మంచోళ్ళ స్వస్థతలు పొందుకున్నారు, మంచోళ్ళ పిలాతు మంచోళ్ళ ఎవరు అందరి ఎదుట నేరస్తుడైపోయాడు యేసు ప్రభువు. ఎందుకో తెలుసా? నువ్వు అలా ఉండకూడదని వస్తీరాణి అన్నిటినీ పోగొట్టుకున్నాడు యేసు ప్రభు వారు కూడా. తన దేహం మీద ఉన్న వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, సైనికులకి ఇచ్చేసాడు. తన రక్తాన్ని పోగొట్టుకున్నాడు, పాపులకు ఇచ్చేసాడు. తన రక్షణ పోగొట్టుకున్నాడు, దొంగకి ఇచ్చేసాడు. తన యొక్క తల్లిని పోగొట్టుకున్నాడు, శిష్యుడికి ఇచ్చేసాడు. తన శరీరాన్ని పోగొట్టుకున్నాడు, అరిమత్తయి యోసేపుకి ఇచ్చేసాడు. తన ఆత్మను పోగొట్టుకున్నాడు, తండ్రికి అప్పచెప్పాడు. తనకంటూ ఏది దాచిపెట్టుకోవాలి, అన్ని పోగొట్టేసుకున్నాడు. ఎందుకో తెలుసా? రాబట్టుకోవాలి. నువ్వెందుకు అనవసరంగా అన్ని పోగొట్టుకున్నావు? రాణి అయిన వస్తీవలే
ఆయన అన్నిటిలో క్షీణించిపోయాడండి, క్షీణించిపోయాడు. అర్ధరాత్రి నిలబడితే గడ్డం పీకుతుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే క్షీణించిపోయాడు ఆయన. గాండ్రించి ముఖం మీద ఉమ్మేస్తే క్షీణించిపోయాడు ఆయన. 3 మేకుల మీద వేలాడదీస్తూ ఉంటే క్షీణించిపోయాడు ఆయన. 39 కొరడా దెబ్బలు నాగటి చెలలకు దున్నుతుంటే క్షీణించిపోయాడు ఆయన. ముక్కల్లోకి, కళ్ళల్లోకి, నోట్లోకి రక్తం పెడుతుంటే క్షీణించిపోయాడు ఆయన. చివరికి నోరు తెరిచి ఎప్పుడు ఏనాడు అడగని ఆయన అన్నాడు, దప్పిగొనుచున్నాను. క్షీణించిపోయాడు. నువ్వెందుకు క్షీణిస్తున్నావు? నీకు నాకు రావాల్సిన అన్ని ఆయన మీద వేసుకొని నిన్ను నన్ను మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మని, మన ప్రాప్తాన్ని, మన సంఘాన్ని, మన గ్రామాన్ని, మన పిల్లలన్నింటినీ వర్ధలింపజేయాలి. ఆయన ఉంటే నువ్వే రాణి వైండు, రాజు వైండు కూడా అన్ని పోగొట్టుకుంటున్నావు. ఆయన అన్ని పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి అయిన ప్రభువా, ఇది నా లోపమయ్యా, నేను సరి చేసుకుంటానంటూ పైకి లేచి నిలబడదాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక.